హలో హాయ్ ఫ్రెండ్స్, మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్తే. ఉజ్వలా శక్తి ఫౌండేషన్ నుంచి వివేకానంద గారు చెప్పిన కొటేషన్స్, సూక్తులు ఇప్పుడు నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు తెలుసుకుందాం. November 1st. Those who believe in God should pray, not for money, not for health, nor for heaven. Pray for knowledge and light. మీ జీవితాలు కేవలము స్వసుఖ సాధన కోసము, ధనార్జన కోసం కావని తెలుసుకోండి. భగవంతుని పట్ల పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉండండి. అప్పుడే మీరు సరియైన మార్గంలో పయనిస్తున్నట్లు. November 2nd. Be strong and healthy. ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ హ్యావ్. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఆహార విహారాల్లో జాగ్రత్త తీసుకోవాలి. November 3rd. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్. మనం ఏది కామో అదిగా మనల్ని జనులు భావించాలని మన శక్తిని వెచ్చిస్తాం. ఆ శక్తిని మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దానికోసం వినియోగించడం ఉత్తమం. November 4th. I will tell you a great lesson I have learned in this life. It is this: the higher is your ideal, the more miserable you are. నా జీవితంలో నేర్చుకున్న గొప్ప పాఠాన్ని నేను మీకు చెబుతాను. అది మీ ఆదర్శం ఎంత గొప్పదైతే మీరు అంత బాధను అనుభవించాల్సి ఉంటుంది. November 5th. I want bold, daring, adventurous spirits to help me. Else I will work alone. I have a mission to fulfill. If I could get 2 or 3 like me, I could have left the world convulsed. ధీరులు, సాహసోపేతులు, ఉత్సాహపూరితులైన వారి సహాయం నాకు కావాలి. లేకపోతే నేను ఒంటరిగానే పనిచేస్తాను. నా వంటి వాళ్ళు 2-3 లభిస్తే నేను ఈ లోకాన్ని తలకిందులు చేసేవాణ్ణే. November 6th. Good motives, sincerity and infinite love can conquer the world. One single soul possessed of these virtues can destroy the dark designs of millions of hypocrites and brutes. సత్సంకల్పము, నిష్కాపట్యము మరియు అఖండ ప్రేమ అనేవి ప్రపంచాన్ని జయించగలవు. ఈ సుగుణాలు ఉన్న ఒక వ్యక్తి లక్షల కొద్దీ కపటుల, పశు సమానుల కుతంత్రాలను వమ్ము చేయగలడు. November 7th. In the well-being of one's own nation is one's own well-being. సమిష్టి కళ్యాణాన్ని కాంక్షించడంలో వ్యక్తి స్వకీయ క్షేమము ఉంది. November 8th. Everyone can play the role of a master, but it is very difficult to be a servant. అధికారం చలాయించడం ప్రతి ఒక్కరికి సులభమే, కానీ విధేయత వహించడం చాలా కష్టం. November 9th. Do not lose faith in your Guru. Do not lose faith in God. So long as you possess these 3, nothing can harm you. భగవద్భక్తి, గురుభక్తి, సత్యమునందు విశ్వాసము ఉన్నంత వరకు ఏదీ నీకు హాని కలిగించలేదు. November 10th. Material science can only give worldly prosperity, whilst spiritual science is for eternal life. భౌతిక విజ్ఞానము భౌతిక సంపదలను మాత్రమే చేకూర్చగలదు. ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని సూక్తులతో మళ్ళీ కలుద్దాం. జై వివేకానంద్.